హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ వాల్యుబుల్ మెసేజెస్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఈరోజు మన ఛానల్లో యమ్మీగా కొత్తిమీర బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశాను. మీరు దీన్ని చపాతీ, పూరి, పుల్కా ఇంకా వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు పోపు వేసిన తర్వాతకి పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ ఆయిల్లో మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతనే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పక్కన ఉంచినటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కాడలతో సహా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదంతా మొత్తం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచి మగ్గనివ్వాలి. కొత్తిమీర ఫ్లేవర్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఆయిల్లో మగ్గిపోతుంటే. ఇంకా టమాటాలు 2 పెద్ద సైజువి తీసుకొని కట్ చేశాను. చిన్నవైతే 3 తీసుకోండి. ఎక్కువగా టమాటా పీసెస్ యాడ్ చేయకండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ని టమాటా డామినేట్ చేస్తుంది. మనం టమాటా పీసెస్ మీద సాల్ట్ చల్లినట్లయితే తొందరగా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాతకి ముందుగా బాయిల్డ్ చేసి పక్కన ఉంచినటువంటి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం ఒకసారి కలిపి టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. టమాటా ముక్కలు మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసినాం కదా, దాన్ని ఒకసారి మనం దృష్టిలో ఉంచుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 5 నుండి 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కొత్తిమీర ఎగ్. చివర్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. రైస్లోకి ఇంకా చపాతీ, పూరి, పుల్కాలోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అలానే ఈ కర్రీ మీరు ట్రై చేస్తుంటే ఎలా ఉందో, లేకపోతే ట్రై చేయకపోతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.